నమస్తే వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఫెడరల్ తెలంగాణలో ఎవ్రీ సాటర్డే మనం ఒక లిటరరీ పర్సన్ తో ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజు మనతో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. ఆయన ఉనదుర్తి సుధాకర్ గారు. ఎందుకు ఈ రోజు ఈ ఇంటర్వ్యూ తీసుకుంటున్నామంటే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఈ ఇంటర్వ్యూలోకి వెళ్ళబోయే ముందు సుధాకర్ గారి విశేషాలు తెలుసుకునే ముందు ఈ పరిచయం ఫెడరల్ తెలంగాణ వీక్షకుల కోసం. సాధారణంగా ఇప్పుడు తెలుగు సాహిత్యంలో చాలా మంది రచయితలు రైటింగ్ ని ఒక ప్యాషన్ గా తీసుకుని చిన్నప్పటి నుంచి రాస్తూ ఒక నవల్స్ రాయడం ఇట్లా ఇక అదే జీవితం అన్నట్టు రాస్తున్న ఎంతో మంది యువతను మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ లో ఒక సీనియర్ మెరైన్ ఇంజనీరింగ్ చేసి షిప్ డిజైనింగ్ లాంటి ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ దాంట్లో ఒక ప్రొఫెషన్ గా ఉండి తర్వాత రిటైర్ అయిన తర్వాత అంటే ఆ క్రమంలో కూడా కొన్ని కథలు రాసినప్పటికీ రిటైర్ అయిన తర్వాత చాలా సీరియస్ రైటింగ్ అంటే ఏరాడకుండా కావచ్చు. సుధాకర్ గారు రాసినటువంటి 2 నవలలు మనం గమనిస్తే ఒకటి చెదిరిన పాదముద్రలు, ఇంకొకటి ఏరాడకుండా. 2 కూడా హిస్టారికల్ ఫిక్షన్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ వరల్డ్ వార్ లో జరిగిన తర్వాత, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అవి పరిణామాలు మన తెలుగు జీవితాల్లో ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ఏరాడకుండా అనే పట్టణం చుట్టూ విశాఖపట్నంలో ఆ కుగ్రామం ఎలా ఎదిగింది అంటే ఒక హిస్టరీని హ్యూమన్ తో కనెక్ట్ చేసేటువంటి ఫిక్షన్ నవల్ గా చెప్పుకోవచ్చు. దీనికి ఆటా బహుమతి వచ్చింది ఏరాడకొండకి, సెకండ్ ప్రైజ్. తర్వాత లేటెస్ట్ గా కూడా ఆయన రాసిన చెదిరిన పాదముద్రలు కూడా బర్మా కాంతిసిక్కుల జీవితం గురించి తెలుగు అట్మాస్ఫియర్ తో రాసింది. దీనికి కూడా ఆటా బహుమతి వచ్చింది. ఇది ఫస్ట్ ప్రైజ్, ఇది సెకండ్ ప్లేస్. సో ఇంకొక విశేషం ఏంటంటే ఆయన రాసిన ఫస్ట్ నోవెల్ ఏరాడకొండకి ఆటా బహుమతి వచ్చింది, తర్వాత సెకండ్ నోవెల్ కూడా వచ్చింది. ఇంకొకటి ఈ ఆటా బహుమతులు అనేవి ఇప్పుడు చాలా పురస్కారాలు ప్రకటిస్తున్న క్రమంలో ఆటా అనే దాన్ని ఒక స్టాండర్డ్ తెలుగు బహుమతులుగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే సరైన సబ్జెక్ట్స్ రాకపోతే, సరైన అంశాలు రాకపోతే వాళ్ళు బహుమతులు ఇవ్వమని ఆటా వాళ్ళు ప్రకటిస్తారు తప్ప కాంప్రమైజ్ అయ్యి బహుమతులు ఇచ్చేటువంటి పరిస్థితులే ఉండవు. సో అటువంటి నోవెల్స్ రాశారు. దాంతో పాటు ఒక 2 కథా సంపుటిని తీసుకొచ్చారు. ఇంకొక హిస్టారికల్ ది కూడా తీసుకొచ్చారు. విశాఖపట్నంలో బౌద్ధ ధర్మం గురించి ఆ రిలేటెడ్ గా రాసిందే తథాగతుని అడుగుజాడలు. ఇది 2 కూడా స్టోరీ కలెక్షన్స్. ఇది సుధాకర్ గారి సాహిత్య జీవితం అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద 5 పుస్తకాలు. దీంట్లో తూర్పు గాళ్ళు కూడా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా వచ్చింది. సో తెలుగులో తన రైటింగ్ ని ఒక హిస్టరీతో బేస్డ్ గా రీసెర్చ్ ఓరియంటెడ్ రాశారు. ఇక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో కూడా మొత్తం రైటర్సే ఉండడం. సుధాకర్ గారి వైఫ్ వింధ్యా గారు కావచ్చు, షీ వాజ్ ఇంటూ మోర్ ఆఫ్ అకాడమిక్ రైటింగ్ లో ఉన్నారు. జనరల్ కేస్ స్టడీస్ గానీ, జనరల్ సైకాలజీ గానీ దీని మీద అకాడమిక్ రైటింగ్ అండ్ ఒక సీరియస్ రైటింగ్ లో ఉంటే, వారి కుమారుడైనటువంటి జైదీప్ కూడా ఈ గ్రాఫిక్ నోవెల్స్ హైదరాబాద్ అలాగే బెంగళూరు ఇటువంటి మేజర్ సిటీస్ మీద రాస్తూ ఉన్నారు. ఇంకొకటి త్రిపుర గారి గురించి తెలుగు సాహిత్యంలో అందరికీ తెలుసు. త్రిపుర గారికి స్వయాన అల్లుడు, అలాగే త్రిపుర గారు వారి వైఫ్ కూడా రచయితలే కాబట్టి సో మొత్తం ఒక ఇంటెలెక్చువల్ అట్మాస్ఫియర్ ఈ నేపథ్యం వల్ల కావచ్చు స్టార్టింగ్ కెరీర్ లోనే చాలా సీరియస్ రచనలు చేశారు. సో ఈ విషయంలో ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ రైటర్, ఒక రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సుధాకర్ గారు ఎలా ఈ సాహిత్య జీవితంలోకి వచ్చారు, ఆయన ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఇప్పుడు ఖచ్చితంగా పాఠకులు ఒక నోవెల్స్ తీసుకున్నప్పుడు బహుమతుల్ని పురస్కార నవలు ఉత్తమ నవలుగా పరిగణిస్తున్న సందర్భంలో ఎటువంటి విషయాలు నేర్చుకోవాలి, ఈ అన్ని విషయాల గురించి మనతో మాట్లాడడానికి సుధాకర్ గారు ఉన్నారు. సుధాకర్ గారు నమస్తే, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. మీరు సీరియస్ గా మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూస్తే మీరు సీనియర్ మెరైన్ ఇంజనీర్, షిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ షిప్స్ మొత్తం కూడా టెక్నికల్ సబ్జెక్ట్స్ మీ చుట్టూ. అంత కెరీర్ అయిన తర్వాత తెలియకుండా మీకు హిస్టరీ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఇంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫిక్షన్ వరల్డ్ లోకి ఎలా వచ్చారు? అంటే దీని మీద మీరు రీసెర్చ్ బుక్స్ రాయొచ్చు, నాన్ ఫిక్షన్ రాయొచ్చు. ఎందుకు మీరు ఫిక్షన్ ఆప్ చేస్తున్నారు? ఫిక్షన్ ఆఫ్ చేసుకోవడం ఒక యాక్సిడెంటల్గా జరిగింది. 1857 సిపాయిల తిరుగుబాటు అని అంటారు. అది ప్రథమ స్వాతంత్ర పోరాటం అని కూడా అంటాము. అది జరిగి 150 ఏళ్ళు అయింది ఇప్పుడు 2007లో. అప్పుడు మార్క్స్ ఆ సంఘటనల మీద కొన్ని రచనలు చేశాడు ఒక జర్నలిస్ట్గా. అది న్యూయార్క్ ట్రిబ్యూన్ అని వాళ్ళ కోసం రాశాడు. అవి తెలుగులో వచ్చాయనుకోండి, కానీ వాటిలో కొన్ని అంశాలను ఆయన చెప్పాడు. ఆయన ఎక్కడో లండన్లో కూర్చొని భారతదేశం గురించి చాలా వివరంగా పరిశోధన చేసి రాశాడు. అయితే అది తెలుగు పాఠకులకి పరిచయం చేయాలి వ్యాస రూపంలో. తర్వాత అది ఆయన అన్నవి ఎంతవరకు ఇవాళ జరిగాయా జరగలేదా, ఎక్కడున్నాం మనం, ఆయన అప్పుడు ఊహించింది ఏమిటి, ఇప్పుడు జరిగింది ఏమిటి అని కూడా దాని మీద రాయాలనుకుంటున్నప్పుడు దాని మీద కొంత చదవడం మొదలుపెట్టాను. ఒక 4 ఏళ్ళు దాని మీద చదివాను. చాలా విషయం నోట్స్ రాసుకున్నాను అని చేస్తే అప్పుడు చివరికి నాకు ఏమనిపించిందంటే ఈ వ్యాసాలు రాస్తే ఎవరో కొంతమంది చదువుతారు. అంతకన్నా బ్రహ్మాండమైన పరిశోధకులు చరిత్రకారులు రాశారు చాలా విషయాలు ఆయన మీద. ఇదే పుస్తకాల మీద కూడా ఆయన రాశారు, వాళ్ళు రాశారు. కానీ ఇది ఒక ఫిక్షన్ రూపంలో మనం రాస్తే
మనం సామాన్య పాఠకులు అంటాం, పాఠకులకి ఎక్కువగా చేరుతుంది అనిపించింది. అందువల్ల వార్తాహరులు అన్న కథ రాశాను. అది బ్యాక్‌గ్రౌండ్‌గా తీసుకొని వార్తాహరులు అనే కథ రాస్తే దానికి మంచిగా స్పందన వచ్చింది. ఆంధ్రజ్యోతి వాళ్ళు వేసుకున్నారు. అప్పుడు ఇలా రాసినా కూడా కొంతమంది చదువుతారు అని ఒక ఆలోచన వచ్చింది. అంచేత చరిత్రలో కొన్ని సంఘటనలు, దాంట్లో మనుషులు పడ్డ సంఘర్షణ, అవస్థలు అవి చరిత్ర నేపథ్యంలో సమాజానికి సంబంధించి మామూలు మనుషులను ఎవరినైతే అనుకుంటామో, ఆ మామూలు మనుషులు చేసే సాహసాలు, వాళ్ళు చేసే త్యాగాలు, వాటి గురించి రాస్తే బాగుంటుంది అని ఆలోచన కలిగి ఆ తర్వాత కొన్ని రచనలు ఏవో చేశాను. ఆ విధంగా చారిత్రక రచయిత అనే ఒక ముద్ర పడిపోయింది. సరే మొదలు పడుతుంటే దానికి మనం ఏం చేయలేం కానీ, చలిచీమల కవాతు పుస్తకంలో ఆ చారిత్రక రచనలే కాకుండా సమకాలీన అంశాలను కూడా తీసుకొని రాయాలనుకుని ఆ చలిచీమల కథ కూడా అదే. ఇప్పుడు ఇవాళ పరిస్థితుల గురించి రాసిన కథ, చారిత్రక కథ కాదు అది. అలాగా తర్వాత నాన్ ఫిక్షను, మొత్తం మీద చరిత్ర మీద ఆసక్తి, సాహిత్యం మీద ఆసక్తి, చిన్నప్పటి నుంచి చదవడం అలవాటు, ఇంట్లో వాతావరణం, ఈ వీటి వల్ల సాహిత్యం చదవడం కాకుండా రాయడం కూడా కొద్దిగా అలవాటు పడింది. చరిత్రలో ఉన్న ఆసక్తి వల్ల నా షిప్పింగ్ బ్యాక్‌గ్రౌండ్ వల్ల ఇంకోటి జరిగింది ఏంటంటే, మ్యారిటైమ్ హిస్టరీ అంటారు. అంటే ముఖ్యంగా యూరోపియన్స్ ఇండియా వచ్చినప్పుడు తొలి దశలో వాళ్ళు రావడం మూలంగా ఎటువంటి మార్పులు వచ్చాయి అనేది నాకు ఆసక్తి కలిగించే విషయం. దాని మీద కొంత పరిశోధన చేయడం, అవన్నీ కూడా నా రచనలో ఎక్కడో చోట వస్తుంటాయి. సుధాకర్ గారు, ఇంకొక విషయం చెప్పండి. మీరు అప్పటి వరకు కూడా ప్రొఫెషన్‌లో ఉన్నారు. తర్వాత వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే నవల్స్ అంటే అలాగే కదా, ఫస్ట్ ఏరాడకుండా గానీ, చెరువున పాత ఉంటుంది కానీ. సో సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యం మీరు తీసుకున్నప్పుడు ఒక హిస్టారికల్ రైటర్‌గా మీరు అప్పటికి ఫిక్షన్ కన్నా కూడా ఇప్పటికి మీ కలెక్షన్స్ ఎక్కువ నాన్ ఫిక్షనే ఉంటుంది కాబట్టి, ఒక హిస్టరీలో ఎప్పుడో సెకండ్ వరల్డ్ వార్‌ని ఇప్పుడు మనకు ఉన్నటువంటి తెలుగు అట్మాస్ఫియర్‌లో రాయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. రియాలిటీగా అనిపించాలి. ఇప్పుడు చదివే వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి. మరి ఈ కాలం నుంచి ఔట్ ఆఫ్ ద టైమ్‌కి వెళ్తున్నట్టు కూడా అనిపించకూడదు. కామన్ మ్యాన్ ఎమోషన్ ఉండాలి. హిస్టారికల్ కాంటెక్స్ట్ తప్పకూడదు. సో ఫస్ట్ టైం మీరు రాసినప్పుడు ఏరాడకొండలో ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? దాన్ని ఎలా అధిగమించారు? ఎంత టైం పట్టింది ఆ జర్నీ గురించి? ఏరాడకొండ రాసినప్పుడు దేనికైనా ఒకటి రెండు స్ట్రక్చర్స్ నేను ఫాలో అవుతాను. ఏంటంటే, ఆ నవలలో నేను ఏ సంఘటనల గురించి, చారిత్రక సంఘటనల గురించి నేను చెప్పదలుచుకున్నానో అది అవి ముందే నేను లిస్ట్ చేసుకుంటాను వాటికి. ఎందుకంటే వాటిని మనం మార్చలేం. ఇప్పుడు ఉదాహరణకి ఏరాడకొండలో జపాన్ వాళ్ళు 42 ఏప్రిల్‌లో విశాఖపట్నం మీద బాంబులు వేశారు అని మనకు తెలుసు. ఆ సంఘటన గానీ, ఆ తేదీని గానీ మనం మార్చలేం. అలాగే క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది, మరి ఇంకేదో జరిగింది. అవన్నీ కూడా ఆ తేదీలను మనం మార్చకూడదు. అవి ఫిక్స్డ్‌గా ఉండిపోతాయి. అప్పుడు మన పాత్రలను వేటినైతే మనం తీసుకొచ్చి ప్రవేశపెడుతున్నామో, వాళ్ళు ఎప్పటి వాళ్ళు, అది జరిగిన నాటికి వాళ్ళ వయసు ఎంత, వాళ్ళు ఎప్పుడు పుట్టారు, వాళ్ళ తండ్రి ఎప్పుడు పుట్టాడు, వాళ్ళ అమ్మ ఎప్పుడు పుట్టింది, వాళ్ళ పిల్లలు ఎప్పుడు పుట్టారు, ఇవన్నీ ఒక క్లారిటీ ఉండాలి దాంట్లో వచ్చే పాత్రల విషయంలో. వాళ్ళలో ఉన్న ఎదుగుదల, వాళ్ళలో వచ్చిన మార్పులు, వాళ్ళు ఎదుర్కొన్న సంఘర్షణ, అవి ఈ ప్రధానమైన సంఘటనలు ఏవైతే ఉన్నాయో, బాహ్య సంఘటనలతో అవి సంధించాలి. అది వేరుగా, అంటే ఎక్కడ ఒకసారి పొసగకుండా రాస్తామంటే చాలా అడుదుడుగా ఉంటుంది, సరిగ్గా ఉండదు, అపసవ్యంగా ఉంటుంది. అంచేత మనం అనుకున్న పాత్రలు, సంఘటనలు, వీటన్నిటికీ కూడా ఒక సంబంధం ఉండాలి, ఒక ఎదుగుదల ఉండాలి, ఒక మార్పు ఉండాలి, ఒక సంఘర్షణ ఉండాలి. మానవ జీవితంలో ఉండే సంఘటనలు, లేకపోతే వాళ్ళ మనుషుల యొక్క హాస్యాలు, కోరికలు, ఇవి ఏ కాలంలోనైనా ఒకటే, అవి మారవు. మనుషులు ప్రేమిస్తారు, మనుషులు ఇష్టపడతారు, ద్వేషిస్తారు, తల్లిదండ్రులు ఒకలాగా ఉంటారు, పిల్లలు ఒకలాగా ఉంటారు, వాళ్ళ మధ్యన ఒక ఘర్షణ ఉంటుంది. రకరకాల సమస్యలు ఇవి ఎన్నో తరాలుగా అవి పెద్దగా మారడం లేదు. వాటిని మనం ఆధారంగా చేసుకొని ఇప్పుడు పరిస్థితులకి మనం కనెక్ట్ చేయొచ్చు. దాంతోనే ఈ రీడర్ ఐడెంటిఫై అవుతాడు. అవును సుమా, ఇలా జరిగింది, మా నాన్న కూడా ఇలాగే అన్నాడు, మా అమ్మ కూడా అలాగే, మా తాతగారు కూడా అలాగే ఉండేవారని ఏదో కనెక్ట్ అవుతారు. అక్కడి నుంచి వాళ్ళని తీసుకొని ఆ వాతావరణంలోకి తీసుకెళ్ళాలి. ఆ వాతావరణంలోకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలా అనిపించాలంటే, అక్కడ ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవ్వాలి. మనం ఏ పీరియడ్లో మనం గురించి రాస్తున్నామో ఆ పీరియడ్లో
వాళ్ళు అక్కడే ఉన్నామన్న భావన కలగాలి. ఎలా కలుగుతుందంటే ఈ కారా మేస్టర్ ఒకసారి చెప్పారు వర్క్షాప్‌లో. పంచేంద్రియాలు ఉంటాయి మనకి. అంటే మన చూపు, స్పర్శ, వినికిడి ఇవన్నీ ఉంటాయి కదా! వాటికి మనం కొన్ని ఇన్‌పుట్స్ ఇవ్వాలి. అంటే అతను ఒక పాత్ర ఉందనుకుందాము. ఆ పాత్ర ఎప్పుడో ఒక 200 ఏళ్ల కిందట ఒక నది దాటుతున్నాడు. గోదావరి దాటుతున్నాడు అనుకుందాం. అప్పుడు 200 ఏళ్ల కింద గోదావరి దాటాలంటే బ్రిడ్జ్ లేదు. మరి ఇంకేవో సాధనాలున్నాయి. అలా దాటుతున్నాడు. అప్పుడు గాలొస్తున్నది. అప్పుడు వర్షాకాలం. అవన్నీ మనం ఆ కాలాన్ని ఆ స్థలాన్ని మనం సృష్టించినప్పుడు ఈ ఇన్‌పుట్స్ ద్వారా అతను ఫీల్ అవుతుంటాడు. ఆ విధంగా పాఠకుడు కూడా ఫీల్ అవ్వాలి. అప్పుడు పాఠకుడు ఐడెంటిఫై అవుతాడు. సరే ఆ ఉద్వేగాలు, మానవ నైజానికి సంబంధించిన లక్షణాలు వాటి ద్వారా మనం పాత్రలో పాత్రలో పాఠకుడిని ప్రవేశపెట్టి ఆ పాఠకుడిని మనం ఆ స్థల కాలాలకు మనం తీసుకెళ్ళగలిగి ఉండాలి. అప్పుడే ఆ చారిత్రక రచనల్లో వాళ్ళు మమేకం అవుతారు. అయి ఆ సంఘటనలు వాళ్ళు ఆస్వాదిస్తారు. దాని నుంచి నేర్చుకోవాల్సింది ఏమైనా ఉంటే నేర్చుకుంటారు. తెలుసుకుంటారు కనీసం. సుధాకర్ గారు ఇంకొకటి మీ 2 నవల్స్‌లో కూడా 'ఏరాడకొండ' గావచ్చు, 'చెదిరిన పాదముద్రలు' గావచ్చు, రెండిట్లో కూడా ప్రపంచ యుద్ధ నేపథ్యమే ఉంటుంది. చరిత్రలో ఇన్ని ఘటనలు జరిగినప్పుడు మిమ్మల్ని ఎందుకు ఒక ఆ సంఘటన ఒక్కటి ఎందుకు ఎక్కువ ప్రభావితం చేసింది రాయడానికి? ప్రపంచ యుద్ధము అది చాలా కీలకమైన సంఘటన ఎన్నో కారణాల చేత. అది దాని మీద దృష్టి ఎక్కువ పెట్టింది 'చెదిరిన పాదముద్రల' నవలలో. 'ఏరాడకొండలో' కూడా వస్తుంది కానీ అది కొద్దిగా తక్కువగా వస్తుంది. ప్రధానంగా వచ్చేది 'చెదిరిన పాదముద్రలో' నవలలోనే. ఎందుకంటే మామూలుగా మనం ఏమనుకుంటామంటే ఆ యుద్ధం ఎక్కడో యూరోప్‌లో జరిగింది. ఆ రష్యా వాళ్ళు, జర్మనీ వాళ్ళు, వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు యుద్ధం చేశారు. మన వాళ్ళు చాలామంది సైనికులున్నారు. భారత సైనికులు పాల్గొన్నారు దాంట్లో. అయినా మన ప్రాంతం మీద దాడి జరగలేదు. మన ప్రాంతం మీద బాంబు పడలేదు అని అనుకుంటారు. మనకు సంబంధం లేని విషయం అనేది. యూరోప్‌కి సంబంధించిన విషయం అని అనుకుంటాం. కానీ మన ప్రాంతానికి సంబంధం ఉంది. ఏదో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎందుకంటే జపాన్ వాళ్ళు మణిపూర్ వరకు వచ్చారు. అక్కడ యుద్ధం జరిగింది. ఇవన్నీ మనకు తెలుసు. అయితే ఇంఫాల్ వరకు వచ్చారు. అలాగా అయితే ఇంఫాల్‌కి మనకేం సంబంధం అనుకోవచ్చు. కానీ మనకు ఉంది. ఎలాగంటే బర్మా ద్వారా సంబంధం ఉంది. అలాగా అది నిజంగా వాస్తవం కూడా. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన శ్రీకాకుళం జిల్లా ప్రాంతాల్లో లేకపోతే ఉత్తరాంధ్ర ప్రాంతం కళింగాంధ్ర అంటున్నాం ఇప్పుడు మనం. ఎన్నో కుటుంబాలు ఈ బర్మా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడితే ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. అలాంటి కుటుంబాల్లో ఒక కుటుంబాన్ని తీసుకొని వాళ్ళ చుట్టూ ఈ కథ అల్లొచ్చు అని నాకు అనిపించింది. సుధాకర్ గారు ఇంకొక విషయము చెదిరిన పాదముద్రలు కావచ్చు, ఏరాడకొండ కావచ్చు, మీరు హిస్టారికల్ ఫిక్షన్‌గా రాశారు. కానీ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ చెదిరిన పాదముద్రలు అన్నది శీలా వీరారెడ్డి గారు రాసినటువంటి 'మైనా' నవల కొంత ఇన్స్పిరేషనో ఇదని చెప్పారు. ఆల్రెడీ ఆయన దాని గురించి రాసినప్పుడు మళ్ళీ మీరు ఈ నవల ద్వారా ఏం చెప్దాం అనుకున్నారు? ఏం డిఫరెన్షియేట్ చేద్దాం అనుకున్నారు? అది ఆయన దృష్టితో ఆయన విధానంలో ఆయన రాశాడు. దాంట్లో ఆ నవల మొదలవ్వడమే బర్మా నుంచి ఓడ మీద తిరిగి రావడంతో మొదలవుతుంది. ఆ తర్వాత దాంట్లో పాత్రలు, ఆ కథ ఇంకో దిశలో వెళ్ళిపోతాయి. అది ఆయన రాసుకున్న కథ అది. అయితే నా ఉద్దేశం ఏంటంటే సరే అది ఒక కీలకమైన అంశం బర్మా నుంచి తిరిగి రావడం అనేది. కానీ అప్పుడు బెంగాల్ కరువు ఒకటొచ్చింది. తర్వాత మనకి రకరకాల మన ప్రాంతంలో అంటే తెలుగు ప్రాంతాల్లో రకరకాల ఉద్యమాలు కానీ, సంఘటనలు కానీ, సంఘర్షణలు కానీ జరిగాయి. రకరకాల పరిణామాలు వచ్చినాయి. వాటిని కలుపుకుంటూ రాయాలి అంటే బర్మా నుంచి తిరిగి రావడం అనేది ఒక అంశం. కానీ ఆ తర్వాత జరిగిన సంఘటనల్ని నా దృష్టితో ముఖ్యంగా ఉద్యమాల దృష్టితో మార్పులు, పరిణామాలు, సామాజిక పరిణామాల దృష్టితో కొంతమంది వ్యక్తుల ద్వారా చెప్పించాలి అని నేను అనుకున్నాను. అంచేత అంతవరకే ఇన్స్పిరేషన్ ఇది రాయడానికి చిన్నప్పుడు అది చదివాను కాబట్టి మైనా నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది కాబట్టి దాని గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది కాబట్టి ఆ అంశం ఆధారంగా చేసుకుని మొదలుపెట్టాను. కానీ ఆ కథ ఇంకో దిశలో నడుస్తుంది నా కథ. సుధాకర్ గారు అపార్ట్ ఫ్రమ్ హిస్టరీ మీరు ఆల్రెడీ షిప్పింగ్ డిజైన్ దాంట్లో చేశారు కాబట్టి మీ వృత్తి జీవితం ప్రభావితం చేసి మీరు రాసినటువంటి కథలు ఏమైనా ఉన్నాయా?
ఉన్న ఈ చలిచెములు కవాతులో ఒక కథ ఉంటుంది ఉదాహరణకి. అది నా మొదటి షిప్‌లోనే ఒక యాక్సిడెంట్ జరిగింది. ముగ్గురు చనిపోయారు. వాళ్ళకి సీ బరియల్ అంటారు. అంటే ఏం లేదు, ఆ బాడీ తీసుకెళ్ళి సముద్రంలో పడేయడం. అందులో ఒకాయన నాకు బాగా ఫ్రెండ్ కూడా. అయితే అది జరిగి చూసినప్పుడు నా వయసు 22, 23 ఉంటుంది. చాలా చిన్న వయసు. అది చూసి చాలా అప్సెట్ అయిపోయాను నేను ఆ షిప్‌లో. నేనే కాదు, అందరూ చాలామంది అప్సెట్ అయ్యారు. కానీ అక్కడ ఎవరికి చెప్తాం? ఏం మాట్లాడతాం? అయి అది చాలా కాలం నాలో ఉండిపోయింది. ఎందుకు ఇలా జరిగింది అని. అది ఒక కథ రూపంలో చివరికొచ్చింది. ఆ కథ రాసినప్పుడే నాకు దాని మీద ఒక క్లోజర్ అంటాం. దానికి ఒక ముగింపులాగా ఏర్పడింది. అంతవరకు నన్ను అలా బాధిస్తూనే ఉంది ఆ సంఘటన. అది రాసాక కూడా బాధిస్తుంది కానీ, అదో జ్ఞాపకంలాగా మిగిలిపోయింది కానీ, అంతలాగా బాధించడం లేదు. ఆ కథ రాయడం మూలంగా దాని నుంచి బయటపడ్డాను కొంతవరకు. అది ఒక ఘటన. ఇంకొక విషయం కూడా చెప్పాలి, మీరు ఇది అడిగారు కాబట్టి. ఇప్పుడు నాకు సముద్రంలో పనిచేసిన అనుభవాలు ఒక్కొక్క ఎపిసోడ్‌లాగా రాస్తున్నాను. సారంగాలో మొదటిదొచ్చింది మొన్న జూలై 1 ఇంకోటి రాబోతుంది. అలాగే ఒక 12, 15 ఎపిసోడ్స్ రాయాలని నా ప్లాన్. ఎందుకంటే అది 50 ఏళ్ల కిందటి సంఘటన. నేను అప్పుడు షిప్పింగ్‌లో ఉండేవాడిని. ఆ షిప్పింగ్ కూడా మారిపోయింది, ప్రపంచం మారిపోయింది, అన్నీ మారిపోయాయి. కానీ అప్పుడు జరిగిన కొన్ని సంఘటనలుకి ఒక విశిష్టత ఉంది. అంటే ఒక బాహ్య సంఘటనలు. ఉదాహరణకి నేను సోవియట్ యూనియన్ వెళ్ళాను. ఆ సోవియట్ యూనియన్ ఇప్పుడు లేదు. అలాగే షా టైంలో ఇరాన్ వెళ్ళాను. ఆ షా లేడు ఇప్పుడు. మతరాజ్యం ఉంది అక్కడ. అలాగే పాకిస్తాన్ వెళ్ళాను, చైనా వెళ్ళాను, బ్రెజిల్ వెళ్ళాను, రకరకాల దేశాలు. అక్కడ కొన్ని అనుభవాలు నాకు ఎదురయ్యాయి. అవి కథలు కొద్దిగా మార్చి వాటిని ఎక్కడో నమోదు చేయాలనుకున్నాను. అది ఇప్పుడు నడుస్తున్నది. ఇంకొకటి, మీరు నవల్స్ రాస్తున్నారు, కథలు రాస్తూ ఉన్నారు. నవలైతే 2 పుస్తకాలు అమ్ముడుతున్నాయి. సో కథలకు ఎటువంటి అంశాన్ని ఎంచుకుంటారు? నవల అంటే ఇష్టంగా అనిపిస్తుంది. ఆ డిఫరెన్షియేషన్ ఎలా చేసుకున్నారు? ఇది నవలకి రాయాలి, ఇది కథకి రాయాలి. అది నేను పెద్దగా నేను నేర్చుకుంటున్నానండి. నేను ఇలా రాయాలని నాకేమీ పెద్ద తెలీదు. అనుకోలేదు. ఆ కథలు కూడా కొన్ని అనుకోకుండా రాసినవే. అంటే నేనేదో కథకుండని, లేకపోతే నేను నవలాకారుడిని నేనేమి అనుకోలేదు. ఒకటి రాసిన తర్వాత కొంచెం కొంచెం అలా నాకు కూడా ఆ నేర్చుకున్న క్రమంలో కొన్ని మార్పులు, కొన్ని రిఫైన్మెంట్స్ జరిగాయి. అయితే ఈ కథ ఎలాగా, నవల ఎలాగా అంటే నా లిమిటేషన్స్ నాకు తెలుసు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కథ పొడిగిస్తే నవల అవుతుంది అనుకుంటే అది పొరపాటు. కథ పొడిగిస్తే నవల కాదు. కథే, నవలే. దీనికి అనితా దేశాయ్ అని ఒక ఆమె, ఒక రైటర్ చెప్పారు ఏంటంటే, కథ రసం లాంటిది, నవల సాంబార్ లాంటిదని. ఎందుకంటే రసంలో తక్కువ ఇంగ్రీడియంట్సే ఉంటాయి. అది సింపుల్‌గా మనకు కనిపిస్తుంది. కానీ రసం ఎలాంటిదంటే, చారు ఎలాంటిదంటే ఏ 2 సార్లు ఒకలాగా రాదు అది. ఒకళ్ళు చేసినా కూడా. ఎన్నో రకరకాలుగా వస్తుంటాయి. ఒకసారి ఏదో ఒకటి ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, ఏదో అవుతుంది. నవల అనేది పెద్ద పులుసులాంటిది. కాబట్టి దాంట్లో ఏ ముక్కలైనా పడవచ్చు, ఏదైనా చేయొచ్చు. కాబట్టి విస్తృతి ఉంటుంది. విస్తృతి ఉన్నప్పుడు మనం ఒక పద్ధతిలో రాసుకోవచ్చు. కానీ నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం బలమైన పాత్రలని 2, 3 పాత్రలు సృష్టిస్తే, ఆ పాత్రలని నవల నడిపిస్తాయి. దాని బ్యాక్‌గ్రౌండ్ నేపథ్యం, రీసెర్చ్ అవన్నీ చేయాలి. అది లేకుండా ఏమీ లేదు. అది ఉన్న తర్వాత ఆ పాత్రల ద్వారా నవల ముందుకెళ్తుంది. తర్వాత ఇంకో విషయం నేను నేర్చుకున్నాను ఏంటంటే, పాత్రలకు అన్యాయం చేయకూడదు. అంటే ఒక పాత్రను సృష్టించి మర్చిపోకూడదు. మరి దారిలో అనాథం చేయకూడదు. అనాథలైపోకూడదు వాళ్ళు. వాళ్ళని ఎక్కడో ముగింపు తీసుకెళ్ళాలి. వాళ్ళకి దారి చూపించాలి. ఎక్కడో ఒక దిశలో తీసుకెళ్ళాలి. ఇంకా మూడోది ఏంటంటే, వాటిని మనం ఎన్ని రకాల పాత్రలు, ఎన్ని రకాల సంఘటనలు కావాలంటే అన్ని రకాల స్థలకాలాలు ఏవి కావాలంటే తీసుకోవచ్చు నవల్లో విస్తృతంగా. కానీ వాటి ఏకసూత్రత ఉంటుంది వాటి వెనకాతల. దాన్ని మనం మెయింటైన్ చేయాలి. అంటే వాళ్ళు వచ్చిన పరిణామాలు మనకు, ఇప్పుడు ఒక వ్యక్తిలో మనిషి ఎప్పుడో ఒకలా ఉండడు. అలాగే సమాజం కూడా ఎప్పుడో ఒకలాగా ఉండదు. మారిపోతుంటుంది. మనిషి మారిపోతుంటాడు. వాడు చిన్నతనంలో ఉన్నట్టుగా యవ్వనంలో ఉండడు. యవ్వనంలో ఉన్నట్టుగా నడి వయసులో ఉండడు. అలా ఆడైనా మగైనా ఎవరైనా. కానీ వాళ్ళలో వచ్చిన మార్పుల్ని మనం బాగా ప్రొజెక్ట్ చేయాలంటే, పరిశీలించాలంటే నవల బాగా ఉపయోగపడుతుంది. అలాగే సమాజంలో వచ్చిన మార్పుల్ని మనం పట్టుకోవాలంటే నవల ఉపయోగపడుతుంది. కథ కన్నా కూడా బాగా.
కథ ఒక చిన్న అది ఒక అన్నం మెతుకులాడదు అనమాట. ఆ మెతుకు మనం ఒక మెతుకు తింటే అన్నం ఉడికింది లేదో మనం చెప్పగలం. అలాగే అలాగా ఇది కూడా మనం చిన్న ఒక శాంపిల్ తీసుకొని ఎన్నో విశేషాలు దాని వెనకాతల ఉంటాయి. అవన్నీ మనం చెప్పం. అది రీడర్ వాడు ఊహించుకోవాలి, లేకపోతే పరిశోధన చేసుకోవాలి. ఇవాళ గూగుల్ ఉంది, ఇంకేదో ఉంది, ఏదో చేసి కనుక్కోవచ్చు. అది ఒక శాంపిల్ అనమాట. అది అది వేరేది, అది అది అంటే ప్రోడక్ట్ అది ఈ నవల అనేది. సుధాకర్ గారు, చాలా మంది కళాకారులకి ముఖ్యంగా రైటర్స్ గాని ఎవరైనా ఎక్కువ చేసే కంప్లైంట్ ఏంటంటే మేమున్న ఫీల్డ్ అర్థం చేసుకునే వాళ్ళు లేదు. ఫ్యామిలీ గాని తెలుగుకి నాన్ కమర్షియలైజింగ్ కావచ్చు, ప్యాషన్ తో చేస్తున్నారని అనుకోవచ్చు. ఇట్లాంటి కంప్లైంట్స్ ఉంటాయి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో అదేం లేదు. త్రిపుర గారు వాళ్ళ వైఫ్, అలాగే మీ వైఫ్, మీ పిల్లలు అందరూ కూడా ఒక లిటరరీ అట్మాస్ఫియర్. ఈ మొత్తాన్ని మీ జీవితంలో చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఈ లిటరరీ జర్నీలో అది మీ ప్రోగ్రెస్ కి ఎంత హెల్ప్ అయింది? మీరు ఇంత మంచి రచనలు ఒక స్పెసిఫిక్ గా చేయడానికి ఏమైనా దోహదపడింది అనుకున్నారా? అది అసలు పుట్టి పెరిగిన వాతావరణం ది చాలా ఉపయోగపడింది. నేను చాలా అదృష్టవంతుడిని ఆ విధంగా. ఎందుకంటే మా అమ్మ గర్ల్స్ హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్. మా నాన్న హెడ్ మాస్టర్. టీచర్స్ ఇద్దరు. అంచేత మా ఇంటికి అన్ని రకాల పుస్తకాలు, పత్రికలు వస్తుండేవి చిన్నప్పటి నుంచి. ఆ రోజుల్లో పత్రికలు అంటే ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, యువ, తర్వాత జ్యోతి, భారతి, ఇవన్నీ మా ఇంటికి వస్తుండేవి. సోవియట్ ల్యాండ్ ఇలాంటివి కూడా వస్తుండేవి. ఎందుకంటే ఆ స్కూల్కి వచ్చే ముందు ఒక రోజు ముందు మా ఇంటికి వచ్చేవి. ఆహ్, అది అవి తీసుకెళ్ళి ఇవ్వాలి. లేదంటే వాళ్ళ స్కూల్‌లో ఉన్న పాతవైనా తెచ్చుకొని చదువుకోవచ్చు. అలాగా అవన్నీ ఉండేవి అవకాశం. అటువంటి వాతావరణం నేను అనుకున్నాను అప్పుడేమంటే ఆ చిన్నతనంలో అందరి ఇళ్ళలో ఇలాగే ఉంటుందేమో అనుకున్నాను. కానీ అందరి ఇళ్ళలో అలా లేదు. అది పెద్దయ్యాక నాకు తెలిసింది. వాళ్ళెవరికీ అవకాశమే లేదు పాపం. చాలామందికి అవకాశం లేదు. కాబట్టి నాకొక ప్రత్యేకమైన అవకాశం ఉండేది. అది నాకు చాలా ఉపయోగపడింది. తర్వాత మా నాన్న కూడా ఎక్కడైనా విజయవాడ ఆయన టీచర్స్ యూనియన్ లీడర్. విజయవాడ ఎక్కడికి వెళ్తుండేవారు, వస్తుండేవారు. వచ్చినప్పుడల్లా సోవియట్ సోవియట్ పుస్తకాలు తీసుకొచ్చి ఇస్తుండేవారు. దాంట్లో చిన్నపిల్లల పుస్తకాలు ఉండేవి. ఆయన కోసం కొనుక్కున్న పుస్తకాలు కూడా పెద్దవాళ్ళకి కూడా ఉండేవి. నేను ఏది దొరికితే చదువుతుండేవాడిని. చేతిలో ఏది పడితే అది. అది పెద్ద చిన్న నాకు తెలీదప్పుడు. కానీ అవన్నీ చదివే అవకాశం నాకు దొరికింది. ఉదాహరణకి దిగంబర్ కవులు 60 ఏళ్ళు రాసిన పుస్తకం మా నాన్న అప్పుడంటే నాకు 13 ఏళ్ళు. తీసుకొచ్చి మా నాన్న కోసం తెచ్చుకున్నారు. అది అక్కడ పడుంటే నేను చదివాను. చదివి ఏంటి ఇలాంటి బూతులు రాశారు దీంట్లో అనుకున్నాను. అని ఇలాంటివన్నీ కవిత్వం రాసి కింద ఎలా చలామణి అయిపోతున్నాయి అని కొంత కంగారు పడిపోయాను. మా నాన్న తర్వాత వచ్చి అది నీకు ఇప్పుడు అర్థం అవుతుంది, తర్వాత ఒక 5, 6 ఏళ్ళకి చదువు అన్నారు. అందుకే నా పుస్తకం లాక్కోలేదు, దాచలేదు. అక్కడే పైనే ఉంది. కానీ నీకు ఇప్పుడే అర్థం అవుతుందన్నారు అంతే. అలాగే చలం ఏమిటి అన్ని పుస్తకాలు ఉండేవి మా ఇంట్లో. తర్వాత లైబ్రరీకి వెళ్ళి చదవడం అలవాటు అలాగే ఉండేది. అంచేత ఆ పుస్తకాలు చదివే వాతావరణం అది చాలా ఆ తర్వాత రాస్తామా మానతామా అన్నది వేరే విషయం. చదవడం ముఖ్యం. ఇంకొక మాట ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మా నాన్నగారు కూడా పుస్తకాలు చదివే అలవాటు చాలా ఎక్కువగా ఉంది. మా అమ్మకి కూడా ఉండేది. మా నాన్నగారికి ఉప్పల్ లక్ష్మణరావు గారు మేనమామ అవుతారు. ఉప్పల్ లక్ష్మణరావు గారని అది అతను ఆమె నవల రాశారు. ఆయన ఆయన ప్రభావం వల్ల వీళ్ళందరూ పుస్తకాలు చదివే అలవాటు వీళ్ళకొచ్చింది. మా నాన్న జనరేషన్‌కి. వాళ్ళ ద్వారా మాకొచ్చింది. అంచేత ఇవన్నీ కొన్ని పెద్ద అడ్వాంటేజెస్. అవి ఎంత అడ్వాంటేజ్ అనేది నాకు తర్వాత తెలిసింది. తర్వాత మీ మ్యారేజ్ అయిన తర్వాత కూడా అది కంటిన్యూ అయింది కదా? అది ఏదో రూపంలో కొనసాగింది. కొనసాగింది. చివరి వరకు మీరు ఆ లిటరరీ హోప్‌ని ఎలైవ్‌గా ఉంచారంటే మొత్తం ఈ బ్యాక్‌గ్రౌండ్ అంతా. ఆ వాతావరణం అది చాలా ముఖ్యమైనది అది. అది అటువంటి వాతావరణం దొరకడం నా అదృష్టం అని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. థాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. వన్ లాస్ట్ క్వెషన్ దీంట్లో ఉంటుందా? యూజువల్‌గా ఇప్పుడు వచ్చే యంగ్ రైటర్స్, తెలుగు రైటర్స్ మిగిలిన సబ్జెక్ట్ ఏది తీసుకున్నా ఇట్స్ వెరీ వాళ్ళ ఎమోషన్స్ బేస్డ్ గాను, ఎక్స్‌పీరియన్స్ బేస్డ్ గాను రాయొచ్చు. ఫిక్షన్ రాసేవారు. ఎప్పుడైనా హిస్టారికల్ ఫిక్షన్ లేదా ఇలాంటి సబ్జెక్ట్స్ చేసుకున్నప్పుడు ముఖ్యంగా అంటే వితౌట్ ఎక్స్‌పీరియన్స్ అప్పుడే 2025 స్టార్టింగే హిస్టారికల్ ఫిక్షన్‌తో తెలుగులో స్టార్ట్ చేయాలంటే మీరు ఏం సజెషన్స్ ఇస్తారు? నేను ఇంకొకరికి సజెషన్స్ ఇచ్చే మీరు పడిన స్థాయిలో నేను లేను. చెయ్యొద్దు అని. అది ఇచ్చినా దానివల్ల ఉపయోగం కూడా లేదు. నేను ఇవ్వలేను. కానీ నేను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నానంటే నేను చెప్పగలను. అదే చెప్పండి. మేబీ దే మే ఫేస్ ద సేమ్ కాబట్టి. ఒకటి ఏంటంటే ముందు ఫ్యాక్ట్స్ విషయంలో ఖచ్చితంగా ఉండాలి. ఇందాక చెప్పాను ఆ తేదీలు అవి కరెక్ట్‌గా ఉండాలి. అవి మార్చే అధికారం మనకు లేదు. ఎందుకంటే పలానా టైంకి ఇది సంఘటన జరిగిందంటే ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ విధించింది జూన్ చివరిలో. అది మార్చలేం మనం. ఆ తర్వాత ఏం జరిగిందని మన కథలో ఏదైనా రాసుకోవచ్చు. అదొకటి. రెండోది ఏంటంటే
ఈ హిస్టారికల్ ఫిక్షన్ కానీ ఎనీ ఫిక్షన్ ముఖ్యంగా నిజాయితీగా ఉండాలి. నిజాయితీ అంటే మనం ఎవరి పక్షాన ఉన్నామో అనేది క్లారిటీ ఉండాలి. తటస్థంగా ఉన్నాం అంటారు కొంతమంది. తటస్థంగా ఉండడం అనేది అది ఒట్టి మాట. మనం పీడితుల పక్షాన నిలబడాలి. ఎందుకంటే రామశాస్త్రి గారు ఒక మాట అంటారు, మనం ఏది రాసినా ఏం చేసినా కూడా మంచికి హాని చేయకూడదు, చెడుకు మేలు చేయకూడదు అంటారు. అది చాలా ముఖ్యమైన విషయం. మన వల్ల కాకపోతే నోరు మూసి కూరుకుంటే అంత ఉత్తమం లేదు. కానీ ఏదో ఒక చెత్త రాసి అవకతవకలు లేకపోతే అడ్డదిడ్డంగా ఏదో రాసి అది ఇదే చరిత్ర, ఇదే సాహిత్యం అంటే అది దానికన్నా ఊరుకున్నంత ఉత్తమం లేదు ఒకటి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే అది ఎవరి పక్షాన ఉన్నాం అనేది క్లారిటీ ఉండాలి. నాకు ఈ విషయంలో ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఉన్న టైంలో శ్రీశ్రీ దేశ చరిత్రలు మళ్ళీ మళ్ళీ చదవండి అని చెప్పాలి. ఎలాగంటే పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టిన అంటాడు. ఆ పరస్పరం సంఘర్షించిన చరిత్రలోనే చరిత్ర పుడుతుంది. ఎక్కడ ఎలాంటి సంఘర్షణలు సాగుతున్నాయి చరిత్ర క్రమంలో, దాంట్లో మనం ఎటుపక్క ఉన్నాము, ఎవరి కథలు ఎవరి చరిత్ర వెలుగులోకి రాలేదు. స్త్రీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, దళితులు కావచ్చు, వీళ్ళ చరిత్ర అనేది మనకి ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నాం. ఇదే చరిత్ర అని కొంతమంది చెప్తున్నారు. అది అందరి చరిత్ర కాదు. అంచేత ఎవరి చరిత్ర వాళ్ళకు ఉంటుంది. గిరిజనులకి వాళ్ళ చరిత్ర ఉంటుంది, స్త్రీలకు వాళ్ళ చరిత్ర ఉంటుంది, అలాగే దళితులకి వాళ్ళ చరిత్ర ఉంటుంది, అగ్రవర్ణాలకు వాళ్ళ చరిత్ర ఉంటుంది. కాబట్టి ఏ చరిత్ర ఎవరి తరఫున మనం మాట్లాడుతున్నాం దాంట్లో స్పష్టత లేకుండా రాస్తే అది చాలా అసంపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే చరిత్ర అనేది వీరగాథలు కావు. వీరగాథలు చెప్పుకోవడం కాదు. ఆ వీరుడు ఇలా కొట్టాడు, వీరుడు అలా పొడిచాడు, అలా చంపాడు, అవన్నీ పెద్ద విషయాలు కాదు. అసలు ఎవరి పక్క ఉన్నామో, ఏ విధమైన మార్పులు సమాజంలో వచ్చాయి, ఏ విధమైన సంఘర్షణలు ఎలాగ మంచి చెడు ఎలా జరిగింది, కొన్ని అపజయాలు ఉంటాయి, కొన్ని పోరాటాల్లో కొన్ని విజయాలు ఉంటాయి. ఏదైనా ఒక దాంట్లో నేర్చుకునేది ఉంటుంది. అది ఏం నేర్చుకున్నాం, వేటిని హైలైట్ చేస్తున్నాం. కానీ ఇవన్నీ కూడా నిజాయితీగానే చేయాలి, డిస్టార్షన్స్ లేకుండా చేయాలి అని నేను అనుకుంటాను. మీరైతే పీడిత పక్షాన ఉంటానైతే దట్స్ క్లారిఫైడ్ కదా. అంటే నా అంత పెద్ద మాటలు వాడితే బాగుండదు. కానీ ఎవరైతే డిసడ్వాంటేజ్ సెక్షన్, ఎవరైతే నష్టపోతున్నారో, ఇప్పుడు రకరకాల మార్పులు వస్తున్నాయి సమాజంలో, దానివల్ల ఎవరు బాగుపడుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు. నేను ఇంజనీర్ కాబట్టి ఇంకొక మాట చెప్తాను. ఏమంటే ఒక టెక్నాలజీ వస్తుంది. ఆ టెక్నాలజీ వస్తున్నప్పుడు ఆ టెక్నాలజీ మూలంగా ఎవరు బాగుపడ్డారు, ఎవరు నష్టపోయారు అనేది మనం గ్రహించాలి. గ్రహించకుండా టెక్నాలజీ మంచిదే అని అనొచ్చు. కరెక్ట్, టెక్నాలజీ అందరికీ మంచిదే అనుకోవచ్చు. కానీ కొందరికి ఎక్కువ మంచిది, కొందరికి ఎక్కువ నష్టం చేస్తుంది లాంగ్ రన్లో. అంచేత నష్టపోయే వాళ్ళు ఎవరు, లాభపడే వాళ్ళు ఎవరు అన్న విషయంలో స్పష్టత ఉండాలి అని నేను అనుకుంటున్నాను. అంచేత అది లేకుండా అందరూ ఏదైనా మంచిది, ఏదైనా ఒకటే అంటే అది అర్థం లేనమాట. సుధాకర్ గారు అన్ని మాట్లాడేసాం, ఒక విషయం మాత్రం మిస్ అయింది. తథాగతుని అడుగుజాడలు ఇంత ఇది రాసిన తర్వాత బుద్ధుడు ఇటువైపు ఎందుకు మీ దృష్టి మళ్ళీ? నాకు బౌద్ధంలో మొదటి నుంచి చాలా కాలంగా ఇంట్రెస్ట్ ఉందండి. ఒక 30-40 ఏళ్ళుగా నాకు దొరికినవన్నీ బౌద్ధంకి సంబంధించి చదివాను, మాట్లాడాను, వాళ్ళు చెప్పినవి విన్నాను. ఎందుకంటే బుద్ధుడి యొక్క సూచించిన మార్గం చాలా సరైనది నాకు అనిపించింది. నేను చెప్పాను కాబట్టి మీరు నమ్మనవసరం లేదు, మీ అంతటి మీరే తెలుసుకోండి అని అంటాడు. కలామ సూత్త అని ఉంది. కలామ సూత్తాలు ఆయన ఏమంటాడంటే, ఎవరో పెద్దలు చెప్పారు, లేకపోతే ఫలానా పుస్తకంలో ఉంది, ఫలానా చోట ఉంది అని మీరు ఫాలో అవ్వాలని అవసరం లేదు. మీకు నచ్చితేనే, మీరు అది కరెక్ట్ అని అనిపిస్తేనే చేయండి అని అంటాడు. అది చాలా ముఖ్యమైన విషయం నాకు అనిపించింది. తర్వాత ఇంకా దాంట్లో ఆ లోతుకు వెళ్తున్న కొద్ది చాలా విషయాలు తెలుస్తాయి. బౌద్ధం గురించి తెలుసుకోవడం, సంపూర్ణంగా ఉండడం అనేది అసాధ్యం. కానీ కొన్ని అంశాలు మనకి రోజువారీ జీవితంలో కూడా ఉపయోగపడేట్టుగా చాలా ఉన్నాయి నాకు అనిపించింది. థ్యాంక్ యూ సుధాకర్ గారు. ఓవరాల్గా మీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అలాగే హిస్టారికల్ ఫిక్షన్ కానీ చాలా లోతైన విషయాలు, చాలా తక్కువగా మాట్లాడే విషయాలు కూడా చాలా సైంటిఫిక్గా అండ్ లాజికల్ బేసిస్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఎడ్యుకేటివ్. థ్యాంక్ యూ.